ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన చేయూత బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటారని స్పష్టం చేశారు. 4 విడతల్లో 75,000 రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు చేయూతనిస్తానని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఇప్పటికే 3 విడతలు పూర్తి చేసి ఆఖరి విడతగా 18,750 రూపాయలు మన అనకాపల్లి నియోజకవర్గ సాక్షిగా ఈ రాష్ట్రంలో దాదాపు 27 లక్షల మంది మహిళలకు అందిస్తున్నటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేశారు. ఒక్క వైఎస్ఆర్ చేయూత కార్యక్రమమే కాదు, ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక సంక్షేమ కార్యక్రమాల్ని జగనన్న అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అందించినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక్క రాష్ట్రంలోనే 5 సంవత్సరాల కాలంలో ఒక నాయకుడు పేదవాడి కోసం 2,77,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా ఉండడు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి సవాల్ చేస్తా ఉన్నా. 2,77,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని పేదవాడికి అందించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏ ఒక్కరన్నా వచ్చి ఇది పలానా పార్టీ వాళ్ళకే ఇచ్చారు, పలానా కులాన్ని వాళ్ళకే ఇచ్చారు, పలానా ప్రాంతాన్ని వాడికే ఇచ్చారు అని చెప్పి ఏ ఒక్కరన్నా వచ్చి చెప్పగలరా? లేదా ఈ 2,77,000 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయన్నా అవినీతి జరిగింది అని చెప్పి చెప్పగలరా అని చెప్పి ఈ సభ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఏమనుకున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి విచ్చేశారు. ఎన్నికల ముందు 2019 సంవత్సరంలో ఎన్నికల ప్రచార సభకి అనకాపల్లి విచ్చేసినప్పుడు అనకాపల్లి ప్రాంత ప్రజలకు ఒక మాట ఇచ్చారు, నాకు అవకాశాన్ని ఇవ్వండి, నాకు అధికారాన్ని ఇవ్వండి, నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అనకాపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తాను, అనకాపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు జిల్లా కేంద్రంగా అనకాపల్లి ఉంది. ఇప్పుడే మాట్లాడినటువంటి కలెక్టర్ గారిని చూశారు. ఒక జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ ఎప్పుడన్నా అనకాపల్లిలో నివాసం ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఎప్పుడన్నా చూసారా అని చెప్పని అడుగుతా ఉన్నా. పరిపాలనని అంత దగ్గరికి తీసుకొని వచ్చారు, పరిపాలన వికేంద్రీకరణ చేశారు, ప్రజలకు అందుబాటులోకి పరిపాలన తీసుకొని వచ్చారు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు, సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం కూడా మన రాష్ట్రం వైపు చూసేటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇంత పెద్ద కార్యక్రమాలు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అనకాపల్లి పట్టణానికి సంబంధించి కానివ్వండి, లేదా గ్రామీణ ప్రాంతాలైనటువంటి అనకాపల్లి మండలం, కసింకోట మండలాలకు సంబంధించి కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి కానివ్వండి, ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఒక్క అనకాపల్లి నియోజకవర్గంలోనే సంక్షేమ. టీడీపీ జనసేన ఉమ్మడి ప్రయాణం ముమ్మాటికి రాష్ట్రం ప్రజల కోసమే అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17న ఇరు పార్టీల చిలకలూరిపేటలో నిర్వహించబోయే ఉమ్మడి బహిరంగ సభ నిజంగా చరిత్ర సృష్టిస్తుందన్నారు. బహుశా ఒక సుదీర్ఘ ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వింత ఆలోచనలతోటి, ఫ్రస్ట్రేషన్ తోటి ఒక నియంత పరిపాలిస్తున్నప్పుడు పరిపాలన యంత్రాంగం కూడా ఆ వ్యవస్థకి చెడుపేరు తీసుకొచ్చే విధంగా, ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టే విధంగా 24 గంటలు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే వచ్చారు. రాష్ట్ర ప్రజలకి బహుశా తెలియకపోవచ్చు, ఈరోజు నేను పంచుకుంటున్నాను. తాడేపల్లిగూడెంలో జరిగిన సభని కూడా ఏదో ఒక విధంగా ఆటంకాలు సృష్టించాలని, విధ్వంసం సృష్టించడానికి పై స్థాయిలోనే కుట్రలు పన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆ రోజున కూడా తాడేపల్లిగూడెం సభని ఫెయిల్యూర్ అవ్వాలని విశ్వ ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా దృఢంగా బలంగా నిలబడ్డాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న మా నాయకత్వం ఆ రోజున ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పోరాటం చేశారు కాబట్టే ఆ సభని ఆ విధంగా విజయవంతం చేయగలిగాం.
నిన్న రాత్రి పోలీసుల వ్యవహార శైలి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ అపార్ట్మెంట్లో నివసిస్తుంది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది, జనసేన పార్టీ మీడియా విభాగం సిబ్బంది. కేవలం కుట్రపూరితంగా ప్రీ ప్లాన్డ్గా వీళ్ళని భయభ్రాంతులు చేయాలని, వీలైతే ఏదో ఒక వస్తువు ఒకటి పెట్టి వారిపైన కేసు పెట్టి తీసుకువెళ్ళి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతోటి గోడలు దూకి మరీ పోలీసులు వాచ్మెన్ని వెపన్తో బెదిరించి రూముల్లోకి వచ్చి సోదా చేశారంటే ఏ విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. అసలు ఇంత ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అసలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం. ప్రధానమైన అంశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత లా అండ్ ఆర్డర్, రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సమానంగా వర్తించేటట్టు, ప్రతి ఒక్కరిలోనూ ఒక ధైర్యం నింపే విధంగా, ఒక భరోసా ఇచ్చే విధంగా పరిపాలించాలి. కానీ పోలీస్ యంత్రాంగాన్ని మీరు కేవలం ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్షాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టించాలని మీరు చేస్తే ఆ ప్రయత్నం విఫలమవుతుంది తప్ప మరొకటి లేదు. ముక్త కంఠంతో ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రతిరోజు ప్రేమించుకుంటారో మన రాజ్యాంగాన్ని, మన చిలకలూరిపేట సభకు బస్సులు ఇవ్వాల్సిందే అని, సభకు బస్సులు కావాలని ఈరోజు లెటర్ పెడుతున్నామని, బస్సులు ఇవ్వకపోతే ప్రస్తుతం ఉన్న అధికారులు త్వరలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆర్టీసీ ఎండీని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఒక్కసారి నేను 2-3 ప్రశ్నలు వేస్తున్నాను. 75,000 కోట్లు సబ్ప్లాన్ నిధులు మీరు మళ్లించారా లేదా ఆన్సర్ చేయండి. బీసీల మీద ప్రేమ ఉంటే ఎందుకు మళ్లిస్తారు? ఈరోజు 24% తగ్గించారు. 34% ఉన్న రిజర్వేషన్లు. అదేదో చేతకాని దద్దమ్ము నువ్వు. నీ తండ్రి అమలు చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి అమలు చేశాడు, ఎన్టీఆర్ అమలు చేశారు, చంద్రబాబు నాయుడు చేశాడు, కోట్ల విజయభాస్కర్, అందరూ ముఖ్యమంత్రులు చేశారు కదా. 34%. నువ్వు ఒక్కడికే ఎందుకు చేత కాలేదు? అంటే బయటికి బీసీలు అని చెప్పి వారి యొక్క రిజర్వేషన్స్ కట్ చేసి దాదాపుగా 16,800 పోస్టులు లేకుండా చేశాం మా వర్గాలకి. నేను అడుగుతున్నాను, తెలుగుదేశం ఆ రోజు అధికారంలో ఉంటే కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా 4 లక్షల మందికి 3,700 కోట్లు రుణాలు ఇచ్చాం. నీ దగ్గర రికార్డు అని చూసుకో. నువ్వెందుకు 56 కార్పొరేషన్లు పెట్టావు? 50 పైసలు ఎవరికి ఇచ్చావా? రమ్మని చెప్పు. నేను మాట్లాడడం మానేస్తాను ఈ రోజు నుంచి. అంటే నీ ప్రేమ ఇదే? ప్రేమ అంటే ఏముండాలి? చెయ్యాలి. అందరికి ఇచ్చినట్టుగా ఇస్తే అదేం పథకాలు అవి. కాబట్టి ఏ రకంగా బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి లేదు, ఆ పార్టీకి లేదని చెప్పి తెలియజేయాలి. నేను అడిగిన నీ 300-400 ఉన్నాయి. సబ్ ప్లాన్ ఎందుకు ఖర్చు పెట్టలేదు? 10% రిజర్వేషన్ ఎందుకు తగ్గించావు? 56 కార్పొరేషన్లు పెట్టి 1 పైసా ఎందుకు ఖర్చు పెట్టలేదు? దీనికి ఆన్సర్ చేయి. ఈ 3టికి ఆన్సర్ చేయి. నువ్వు బీసీల మీద ప్రేమ ఉందంటే నేను వెల్కమ్ చేస్తాను. 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళా దినోత్సవం ముందు రోజు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు, ఆయనతో పాటు దత్తపుత్రుడు. వీరిద్దరి పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారి పేరు చెబితే. విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు
చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకేవో కలంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కారులు మార్చినట్టు భార్యలను మార్చేది, భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు. వీరిద్దరూ కలిసి ఇంటింటికి పంచిన వీరిద్దరి ఫోటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టో అని చెప్పి 2014లో అక్క చెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందామా? 2014లో వీళ్ళిద్దరూ కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేసి సంతకాలు పెట్టి అక్క చెల్లెమ్మలకు విషయంలో వీరిద్దరూ వాళ్ళ 2014 మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు. మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల రుణాలు 14,205 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తామని. విశాఖ జిల్లా భీమిని నియోజకవర్గం మధురవాడ రేవళ్లపాలెం రోడ్డులో నగరాల సామాజిక వర్గం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నగరాల సామాజిక సమ్మేళనం విజయవంతమైంది. నగరాల కుటుంబ సభ్యులు అందరికీ నా నమస్కారం. అలాగే వేదికను అలంకరించిన ముఖ్య అతిథి గారు పెద్దలు పూజనీయులు మన అవంతి శ్రీనివాసరావు గారు, భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు ప్రియా గారు, అలాగే సభా అధ్యక్షులు రావు గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని మన హనుమంతన్న, అలాగే పోతున శ్రీనివాసరావు గారు, అలాగే వేదికను ఈరోజు అలంకరించిన పెద్దలందరూ అందరికీ నా నమస్కారం. ఎందుకంటే మన నగరాల పొలంలోన సామాన్యుల కన్నా నాయకులే ఎక్కువ. అందరూ నాయకులే, ఎవరు వీళ్ళు చిన్న వీళ్ళు పెద్ద అన్నది ఉండదు. ప్రతి ఒక్కరూ నాయకత్వాన్ని కలిగి ఉన్నవాళ్ళు నగరాలు, నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు నగరాలు. ఎందుకంటే ఇక్కడ శ్రీకాకుళం నుంచి చూసుకుంటే విజయవాడ వరకు ఏ ఒక్క జిల్లాలో మనం ఉన్న ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ ఆ చుట్టుపక్కల నివసించే వాళ్ళకి కానీ నాయకత్వం చేసేవి నగరాలు మాత్రమే. ఆ రకంగా మనం ఉన్న ప్రదేశాల్లోన మన నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి నగరాల కులస్తులు అన్నవాళ్ళే నాయకత్వం కలిగి ఉంటారని నా అభిప్రాయం. అలాగే మన పెద్దలు కూడా అయ్యొద్దని కానీ, మరిపిల్లి చిట్టి గారు, సర్దార్ అని కానీ ఇలాంటి ఒక విధులు తీసుకొని ఉన్నవారు. అలాగే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1983 వరకు కంటిన్యూగా 6 టైమ్స్ మన వల్ల విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు. ఈరోజు పోతున చిన్న గారు కానీ, మరిపిల్లి చిట్టి గారు కానీ, తమ్మిన పోతరాజు గారు కానీ, ఇక్కడ పోతున్న సన్నయ్య పాత్రుడు గారు కానీ, అలాగే మన అమ్మవారి గుడి ఫస్ట్ దుర్గగుడి చైర్మన్గా బ్రహ్మరాంబ గారు కానీ, అలాగే కొరగించి శేఖర్ బాబు గారు కానీ, నాకు అక్కడ ఎక్కువ శాతం తెలుసు, క్షమించాలి, ఈ ప్రాంతంలో పెద్దగా తెలీదు.
అలాగే నాకు ఏదైతే మా పెదనాన్నగారు పండు వెంకటప్పరావు నాయుడు గారు, పండు పాపారావు నాయుడు గారు, వీళ్ళు పండు వాళ్ళ వంశానికి సంబంధించిన వారు. ఇదంతా టీడీపీ గవర్నమెంట్లో ఉన్న పండు పాపారావు నాయుడు గారు కానీ వెంకటప్పరావు నాయుడు గారు కానీ ఉండటం మీకు తెలిసిందే. ఆయనకి ఎలక్షన్ల ముందు ఎప్పుడు మనకి బ్యాంక్ చైర్మన్లు ఇస్తామని, అది ఇస్తామని, ఇది ఇస్తామని నమ్మబలకడం, అలాగే ఎలక్షన్లు అయినంత వరకు మన కులాన్ని వాడుకోవడం, తర్వాత ఆ ఊసి ఎత్తకపోవడం, పక్కన పెట్టడం మాత్రమే మనం చూసాం. కానీ ఈరోజు మన కులానికి దొరుకుతున్న గౌరవం కానీ, అలాగే మన కుల నాగవంశీయుల దగ్గర నుంచి నగరాలని సపరేట్ చేసే విధానంలోన అవంతి శ్రీనివాసరావు గారు మనకి ముందుండి మన కులాన్ని సపరేట్ చేయటం కానీ, అలాగే విజయవాడ నగరంలోన మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పశ్చిమ నియోజకవర్గంలో మన కులం ఎక్కువ ఉన్న సామాజిక వర్గం, మన సామాజిక వర్గం ఎక్కువ ఉన్న పశ్చిమ నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యేగా దేవాదాయ శాఖ మినిస్టర్గా చేసినప్పుడు మనకి శ్రీశైలంలో 6 ఎకరా భూ ఇప్పించటం కానీ, అలాగే విజయవాడ నగర మేయర్గా ఈరోజు నేను ఉన్నాను అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పుణ్యం అని నేను గర్వంగా తెలియచేసుకుంటున్నాను. ఉత్తర నియోజకవర్గంలో కార్పొరేటర్ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారాలు అందజేసిన వైసీపీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మీ ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేసి, మీ ద్వారా ప్రజలకు మేలు చేసి, బటన్ నొక్కి అకౌంట్లోకి నగదు జమ చేస్తున్నారు, మీకు సంబంధించి కూడా సేవా మిత్రాలకి, సేవా రత్నాలకి, సేవా వజ్రాలకి మీకు కూడా మా ప్రమేయం ఏమీ లేకుండా మీ అకౌంట్లో కూడా నగదు అందరికీ జమ అయిందా లేదా? అందరికీ. అయినా మంచిని 10 మందికి పంచమని చెప్తాను. ఎప్పటికప్పుడు మనం సమాజంలో మనం ఏ సేవ చేస్తున్నాం, మన కార్యాచరణ ఏంటి, ఏ విధంగా ప్రజలకు మేలు జరిగింది, ఏ విధంగా మన ప్రజలకు అండగా నిలబడ్డాం, ఏ విధంగా మీరు క్షేత్రస్థాయిలో వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల అభివృద్ధికి కూడా వాలంటరీ వ్యవస్థ అనేది పాటుపడుతూ ఉంది. మన భవిష్యత్తు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రణాళికలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఏంటి అనేది మనం అందరం కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుచేతంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని రచించడం, మహాత్మా గాంధీ గారు, ఎందరో ఇలాంటి మహానుభావులందరూ కూడా స్వాతంత్ర భారతదేశం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా స్వాతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం ద్వారా వెనకబడిన వర్గాల వారిని అభ్యున్నతికి తీసుకురావాలి, కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా స్వాతంత్ర భారతదేశం ఏ విధంగా వృద్ధిలోకి రావాలని ఆ మహనీయులు ఎందరో కలలు కంటం జరిగింది. ఆ కళల్ని సాకారం చేసే క్రమంలో స్వాతంత్ర పోరాట ఉద్యమంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. ఆ మహనీయుల ప్రాణత్యాగాల ఫలితంగానే మన స్వాతంత్రాన్ని సాధించడం జరిగింది. కానీ స్వాతంత్రం తర్వాత సుమారు ఇప్పటి వరకు కూడా 22 సార్లు 23 సార్లు ఎన్నికలు వచ్చినాయి. 5 సంవత్సరాలకో లేకపోతే ప్రభుత్వాలు పడిపోయినప్పుడు 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ గెలుస్తుంది, గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎన్నికలు వస్తున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, ప్రధానమంత్రులు మారుతారు. కానీ ప్రతి ఎన్నికల సమయంలో కానీ ఏదైనా ఒక రాజకీయ పార్టీ మాకు అవకాశం కల్పిస్తే, మాకు అధికారం ఇస్తే మీ అందరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కాన్సెప్ట్ ఎన్నుకున్నారా అంటే ఇప్పుడు తెలుస్తుంది మాకు. కింద స్థాయి వరకు వెళ్ళేది ఏదైనా ఉందంటే ఈ వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ మాత్రమే అని నమ్మిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఓన్లీ నేను వాలంటీర్లు కేకే రాజు గారు కార్పొరేట్ల సమక్షంలో ఇది జరుపుకున్న కార్యక్రమం కాబట్టి మీ గురించి మేము కొద్దిగా ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద ఇప్పుడు మీ తాలూకా కొలీగ్ చెప్పిన మాటలకి మీరు ఆలోచించిన అవసరం ఇంకా ఎక్కువ ఉంది. ఆయన ఒక్కడే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆయన స్థాయిలో ప్రతి ఇంటికి
అల్లుకున్న వ్యక్తులు. ఎవరైనా మీరు పని చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పని చేయలేనట్టే, జగన్మోహన్ రెడ్డి గారు పని చేస్తే మీరు పని చేసినట్టే. ఈ రెండే కంపారిజన్, ఇంక వేరే కాదు. ఎందుకంటే ఈరోజు ఏదైనా ఒక తంబు వేయాలంటే మీరు ఇక్కడ తంబు వేయాలి, అక్కడ ఆయన తంబు వేయాలి, మధ్యలో మా తంబులు దేనికి పనికిరావు, గోడలకు వేసుకోవాలి. అంతేనా కాదా? మరి మీకు మీ తంబు వాల్యూ ఎంత ఉందో చూసుకోండి. కాబట్టి మీరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ గతంలో ఏమని చెప్పారు? ఈ వ్యవస్థను తీసేస్తామని చెప్పి ఒకడు, ఈ వ్యవస్థ వలన వాళ్ళు బలోపేతం అవుతున్నారని ఒకరు, మళ్ళీ నిన్న ఈయన పాత్రుడి గారు ఈ వ్యవస్థలు అయితే ఉంచుతాము అని మళ్ళీ నిన్న, అంటే రకరకాల మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరందరూ మనకి ముఖ్యంగా మొదటి రోజు నుంచి మనకు చేసిన వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మనసులోంచి రాకపోతే మనం ఈరోజు ఈ సేవ చేసే కార్యక్రమం చేయలేము. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉండేటట్టు ఉండాలి అని మనం గుర్తుంచుకోవాలి.